బాబాయ్ ఒక స్ట్రాంగ్ టీ తలబట్టేసింది. నల్లోడు పల్లోడు ఎక్కడ్రా? వాళ్ళకి ఇంకా తాగింది దిగలేదు బాబాయ్. ఏంటమ్మా ఎవరిని ఉద్ధరిద్దామని? నిన్నే. నేను కలెక్టర్ చదువుకొని లోపలేపిస్తా. తిక్క కుదురుతుంది. బాబాయ్ దీనికి ట్రైనింగ్ నువ్వు ఇస్తున్నావా ఏంటి? ఏంట్రా కూర్చో తిను. నీతో ఉంటే నా మైండ్ పాడైపోతుంది. అప్పుడు నేను చదవలేనుగా. అప్పో బాయ్ బాయ్. అసలు ఈ పార్కేనా? నీకు అనుకున్నారా ఈ పార్కేరా? ఏ అదిగోరా. పదరా నేను వస్తా. నువ్వెక్కడికి రా, మూసుకొని ఉండి ఇక్కడ. నేనే. ఏంటి? నీకెందుకు దొబ్బే వెళ్ళు. నువ్వే అంటే ఐ లవ్ యూ. కొత్తగా ఏమైనా చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొత్తగా చెప్పమంటే చెప్పిందే చెప్తావేంటి? చూడు, దిస్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు యూజ్ గర్ల్స్. ఇది అమ్మాయిలు వాడుకోవడానికి వాడే పదం. అయితే చెప్తా విను. 8:30 అందమైన మీ గార్డెన్ లో ఎంతో అందంగా నువ్వు కనపడ్డావు, మొక్కలకి నీళ్లు పోస్తూ. 9:15 గార్డెన్ లో నుంచి ఇంట్లోకి వెళ్ళి బాల్కనీలో కాఫీ తాగావు. 9:45 ఇంటి నుంచి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ అయిపోయేసరికి నడుచుకుంటూ అలాగే బయటకు వచ్చావు. అక్కడ రోడ్డు పైన నడవలేని పాప అతి కష్టం మీద నడుస్తుంటే ఆ పాపను నువ్వు దగ్గరికి తీసుకుని నడకలో ధైర్యం నేర్పావు. అప్పుడు టైం 10:09. అప్పటి వరకు బయట ఉన్న నువ్వు 10:09 ఒక్క సెకండ్కి నా హార్ట్లోకి వచ్చేసావు. అందుకే ఐ లవ్ యూ. నువ్వు లవ్ చేయడానికి రీజన్ ఉంది. ఎందుకంటే నీ హార్ట్లోకి నేను వచ్చాను. నేను లవ్ చేయడానికి నా హార్ట్లోకి నువ్వు రావాలిగా. వచ్చినప్పుడు చూద్దాంలే. అదేంటండి ఇంత ఫీల్ తో చెప్తే కన్ఫ్యూజన్ తో కొట్టారు కదా? లవ్ లేనప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది. ఇది లవ్ కాదు. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. ఎంత తెలివిగా చెప్పావే. రేపు చెప్తా నీ పని. హాయ్ అను. ఏ అను, నీ హార్ట్ లోకి వచ్చానా ఇంకా రాలేదా? ప్లీజ్, అందరు చూస్తున్నారు, వెళ్ళండి. నువ్వు నన్ను దూరంగా ఉంచితే పెద్దగా అరుస్తాను. అరుచుకోపో, నాకేంటి?
ఇలా మాట ఉంది. అను, నన్ను ప్రేమించవా? ఛీ, ఏంటి రోడ్డు మీద? నీకు సిగ్గులేదా? సిగ్గు లేని చోటే ప్రేమ ఉంటది. నాకు సిగ్గు లేదు. చావు పో. అను, సిగ్గు లేకుండా ప్రేమించుకుందాం రా. ఛీ, వీడు నిజంగానే సిగ్గులేని నా కొడుకు. ఏమే అను లేచిందా? లేదండి. 5 రోజుల్లో దాని పుట్టినరోజు ఉంది. మళ్ళీ ఏం గిఫ్ట్ అడుగుతుందో అని భయంగా ఉంది. అదేంటండి, మన అమ్మాయికే కదా ఎంత పెట్టినా. పోయినసారి బర్త్డేకి ఏం కావాలి తల్లి నీకు అని అడిగిన పాపానికి స్కూటీతో పాటు గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయించిందే. అయితే ఏమైందండి? వశ ముద్దు మహమా, వస్తువులు కోరుకోవాలి గాని అది నా చావును కోరుకుంటుంది. ఆ 108 ప్రదక్షిణాల దెబ్బకి బాత్రూంలో దేవుడు కనిపించాడు. ఈరోజు ఏదో రకంగా దీని సంగతి తేల్చేయాలి. అను అను వెయిట్ అను. ఎందుకంత కోపం? ఛ, ఇలా వెంట పడే వాళ్ళంటే నాకు అసహ్యం. ఓకే అను, ఇలా వెంటపడను. ఏం చేస్తే ఇష్టపడతావు చెప్పు, చేస్తాను. చేస్తావా? అయితే విను. ప్లెయిన్ షర్ట్, ఫుల్ హ్యాండ్స్, చేతికి బటన్స్ పెట్టి సైడ్ క్రాఫ్ట్ దువి డీసెంట్ గా ఉండాలి. పలకబట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. ఏంటను ఇదంతా? ఛే, నువ్వు మారవు. అందుకే వద్దన్నాను. ప్లీజ్ 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 అను, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. ఓకేనా? నేను 4 రోజులు వాడుకొని వదిలేసే అమ్మాయిలాగా ఉండాలా, లేక నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండే అమ్మాయిలాగా ఉండాలా? కలిసి ఉండే అమ్మాయే కావాలి. వాటితో పాటు ఎప్పుడు క్యూట్ స్మైల్ తో ఉండాలి. మ్మ్. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సరే, అలా ఉంటే అప్పుడు చూస్తాను. అలా ఎందుకన్నావే? అలా అంటే అవన్నీ చేయలేక, నా దగ్గరకు రాలేక టార్చర్ అనుభవిస్తాడు. ఏం చెప్పావే, చాలా గ్రేటే నువ్వు. మరి అను అంటే ఏమనుకున్నావు? వీడు మళ్ళీ వచ్చాడు. హాయ్ అను, ఎలా ఉన్నాను? నువ్వెలా ఉంటే నాకేంటి? నీకోసమే కదా ఇదంతా. నేనేదో ఊరికే అన్నాను. ప్లీజ్ నన్ను విసిగించుకు, నా వెంట పడకు. ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు. ఏంటే డ్రామాలు ఆడుతున్నావు? అలా ఉండు ఇలా ఉండు అని ఇంత పెద్ద లిస్ట్ చెప్పావుగా. హే అను, స్ట్రైట్ గా చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. నీకు ఇష్టం ఉందా లేదా? లేదు లేదు, నాకు ఇష్టం లేదు. నన్ను వదిలే. నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇదంతా? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చావుపో. దంతగత్తల ఫోజు కొడుతుంది. మా సిస్టర్ యుఎస్ లో చదువుతుంది. మా నాన్న రియల్ ఎస్టేట్, తమ్ముడు 6th స్టాండర్డ్, అమ్మ హౌస్ వైఫ్. బీటెక్ అయ్యాక యుఎస్ వెళ్దాం అనుకున్నా. ఇదిగో ఈలోపు నీతో ఇలా. అయితే పెళ్ళెప్పుడు చేసుకుందాం? తొందర ఎందుకు? నీతోనే ఇలా జీవితాంతం ఉండాలి. అక్క రాగానే అక్క పెళ్లి, ఆ తర్వాతే మన పెళ్లి. సరే. అయ్యో చాలా టైం అయిపోయింది. ఇంట్లో అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను. కేక్ కట్ చేసి 1 hour లో వస్తాను. ఓకే, బాయ్. అను, నీకోసం 1 hour చూస్తా. ఒక్క సెకండ్ దాటినా మీ ఇంటికి వచ్చేస్తా. ఎందుకంటే నువ్వు అంటే నాకు చచ్చే అంత ఇష్టం.
రే శివ, నువ్వు కళ్ళు తెరిచి 5 రోజులైంది. మేమెంత కంగారు పడ్డామో తెలుసా? బాబాయ్ కూడా కొట్టు మూసేసి మరీ నీకు సేవలు చేశాడు రా. ఎవరో కత్తితో పొడిచారా? పొడిచారా? ఎవర్రా? తెలీదు. అయినా నువ్వేంట్రా, నీకు ఇది జరిగే 5 రోజులైనా రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. తనకు నీ మీద ప్రేమ లేదురా. అను అలాంటిది కాదురా. మరేంట్రా నువ్వు చావు బతుకుల్లో ఉన్నా రాలేదు? ఏమోరా అబ్బాయి, నాకు అలాగే అనిపిస్తుంది. ఆ పిల్ల కనీసం చూడటానికైనా రాలేదు. అదే గనక నిజమైతే, అను నన్ను ప్రేమించడం అబద్ధం అయితే ఇప్పుడే తెలుస్తాను. కానీ ఒకటి మాత్రం నిజం బాబాయ్, కత్తి దిగితే చావటమో బతకటమో జరుగుతుంది. కానీ తన ప్రేమ అబద్ధం అయితే నేను బ్రతికినా చచ్చినట్టే బాబాయ్. నేను 4 రోజులు వాడుకొని వదిలేసే అమ్మాయిలాగా ఉండాలా, లేక నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండే అమ్మాయిలాగా ఉండాలా? ఎందుకేనా నా వెంట పడింది? నిన్ను అయితే పెళ్ళెప్పుడు చేసుకుందాం? తొందర ఎందుకు? నీతోనే ఇలా జీవితాంతం ఉండాలి. బయటికి రావే, పిలిచేది నిన్నే. రావే బయటికి. నువ్వు చెప్పినట్టు నన్ను ప్రేమించావా, 4 రోజులు వాడుకొని వదిలేసావా? సిగ్గు లేకుండా అన్ని పనులు చేశాం కదే, ఇప్పుడెందుకు సిగ్గు? బయటికి రావే. దీన్ని ఇలా కాదు. ఇక్కడున్నావా? ఏంటే గొంతు చుంచుకొని అరుస్తుంటే వినపడట్లేదా? చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా రాలేదేంటే? నాతో ప్రేమ అబద్ధమా? కలిసి పిల్లల్ని కానీ అంత ఇష్టం అన్నావు, ఇప్పుడేమైంది నీ ఇష్టం? చెప్తే అర్థం కావట్లేదా? నీకే చెప్పేది. అను, ఆ ఇంట్లో అందరిని చంపేశారు బాబు. చంపేశారా? ఎప్పుడు జరిగింది? జరిగి 5 రోజులు అవుతుంది బాబు. శివ, పదరా శివ, లేరా శివ, శివ.